కుటుంబము దీవించబడాలి అంటే, నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే, ఆ కుటుంబం దీవెన నువ్వు సొంతం చేసుకోవాలి అంటే నీ దగ్గరే ఉంది. ఎవరో నీ కుటుంబాన్ని పతనము చేసినా, చేయాలని చూసినా, ఆ కీడును నా దేవుడు మేలుగా మారుస్తాడు. కొట్టు గట్టిగా చెవులు హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని జనాంగమా, కుటుంబము దీవించబడాలి, కుటుంబము ఆశీర్వదించబడాలి అనుకునేవారు దీవెనల కోసం ఆరాటపడాలి. ఆ దీవెనలు మనం పొందుకోవడం ఒక వంతైతే, ఆ దీవెనలు కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. నిలబడడం గొప్ప కాదు, పడిపోకుండా ఉండడం గొప్ప. కట్టుకోవడం గొప్ప కాదు, కట్టుకున్న దాన్ని కాపాడుకోవడం గొప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, దేవుని సంఘం, దేవుని సంఘం అంటే ఒక భవనం కాదండి. దేవుని సంఘం అంటే ఇటుకతో, సున్నముతో, ఏసీతో నిర్మించింది కాదు. దేవుని సంఘం అంటే దేవుడు నివసించే స్థలము. కొట్టు గట్టిగా చెబుదాం హల్లెలూయా. దేవుని సంఘం అంటే దేవుడు నివసించే స్థలం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘాన్ని తాకాలని చూస్తే దేవుడు మౌనముగా ఉండడు. చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చదివి సహాయం చేయండి. అననీయ అని ఒక మనుషుడు, అననీయ అని మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు వేరే మైక్ ఇవ్వండి ఇక్కడ. భార్య ఎరుకనే వైర్ మైక్ ఇవ్వండి. వాడు దాని వెలలో కొంత దాచుకొని, ఫస్ట్ నుంచి చదవండి బ్రదర్, ఫస్ట్ నుంచి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? ఒక్క నిమిషం. హల్లెలూయా. ఉద్దేశించుకొనుచున్నావు. నీవు మనుషులతో కాదు, మనుషులతో పాటు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దరిద్రమైనటువంటి ఆలోచన ఇచ్చింది భార్య. ఆ దరిద్రమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెట్టాడు భర్త. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ సొమ్ము, దేవుని సొమ్మును కొంత దాచిపెట్టుకోవాలని ఒక దురుద్దేశంతో అననీయ సఫీరా చేశారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సొమ్ముతో ఆటలు ఆడారు. ఎప్పుడైతే దేవుని సొమ్మును ఆటలుగా ఆడారో వారి జీవితంలో పతనము ప్రారంభమైంది.
ఈ అననీయ సఫీరా సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. ఏం చేద్దాం, ఈ డబ్బులో కొంత నొక్కేద్దాం, ఈ డబ్బులో కొంత నొక్కేద్దాం అని చెప్పి ఈ అననీయ సఫీరా ఏం చేస్తున్నారు? డబ్బును దాచిపెట్టుకుంటున్నారు, సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. మమ్మల్ని ఎవరు చూడర్లే, మేము మాట్లాడే మాటలు ఎవరు చూడర్లే, మేము దాచుకునేది ఎవరు చూడర్లే అని భార్య సలహా మన అననీయ సఫీరా ఇద్దరు కూడా గుసగుసలాడుకున్నారు, దాచిపెట్టుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, 5వ వచనం చదవండి. అక్కడ అపోస్తలుల కార్యం అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా. హల్లెలూయా. చూడండి, ఆ మాటలు వింటుండగానే పేతురు ముందే అననీయ ఏం చేశాడయ్యా అంటే ప్రాణం వదిలేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక. ఎందుకు అననీయ ప్రాణం పోయింది? అననీయ ప్రాణం కోల్పోవడానికి గల కారణం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆ అననీయను తీసుకెళ్ళిపోయారు. చదువు డాడీ ఒకసారి మరలా. పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిక్కులు భయము కలిగెను. మిగతా వారందరికి కూడా మిక్కిలి భయమైంది. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోతున్నారు. పాతి పెట్టేశారు. ఇంచుమించు 3 గంటల సేపటికి, ఇంచుమించు 3 గంటల సేపు తర్వాత, ఒక్క నిమిషం ఆగండి. ఆ 3 గంటల తర్వాత ఎవరు వచ్చారు అక్కడికి? వారి భార్య జరిగినది ఎరుగక, జరిగిందేం తెలియదు. తన భర్త చనిపోయింది తెలియదు. 3 గంటల తర్వాత ఇలా వచ్చేసి ఏం తెలియదు తనకి. భర్తను పూడ్చిపెట్టింది తెలియదు, ఏమీ తెలియదు. అప్పటికైనా అడుగుతున్నాడు. ఎరుగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మారా? నాతో చెప్పుమని ఇప్పటికైనా చెప్పండి ఆమెను అడిగాడు. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పిందంట. అంటే భర్త చనిపోయిన విషయం తెలియదు, కాబట్టి మరలా అబద్ధం. ఎవరితో అబద్ధం? దైవజనునితో అబద్ధం, సేవకునితో అబద్ధం. చూడండి, కుటుంబం పతనం అయిపోయింది. భర్త ప్రాణం పోవడానికి కారణం ఈ సహోదరి కాదా? భర్త చనిపోయాడని ఒక విషయం 3 గంటల తర్వాత కూడా తెలియలేదు. తీసుకెళ్లారు, పూడ్ చేశారు, పెట్టేశారు, సమాధి అయిపోయింది. దాని తర్వాత కూడా వచ్చింది వచ్చి అందుకు పేతురు పట్టుకోండి. హల్లెలూయా. అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదాల దగ్గర పాదములు వాకటనే ఉన్నవి. వారు
నిన్నును మోసుకొని పోవుదురని. మిమ్మును మోసుకొని పోతారు. మీ భర్తను ఎవరైతే మోసుకొని పోయారో వారే మిమ్మల్ని మోసుకొని పోతారు అనగానే అక్కడికక్కడ పడి చచ్చిపోయింది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికక్కడే పడి చచ్చిపోయింది. భర్త చనిపోవడానికి గల కారణం ఎవరు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. భార్య. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, భార్య చచ్చిపోవడానికి గల కారణం ఎవరు? దరిద్రమైనటువంటి ఆలోచన భార్య ఇచ్చినా, దరిద్రమైనటువంటి ఆలోచన భర్త ఇచ్చినా ఎవరికి నష్టం? ఎవరికి? కుటుంబానికి నష్టం. కుటుంబము దీవించబడింది, దాన్ని కాపాడుకోవాలి. కుటుంబము ఆశీర్వదించబడింది, దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాల్సినటువంటి కుటుంబం, కాపాడుకోవాల్సినటువంటి కుటుంబం, ప్రైజ్ ది లార్డ్, కాపాడుకోవాల్సిన కుటుంబం, నిలబెట్టుకోవాల్సినటువంటి కుటుంబం ఈరోజు పతనమైపోయింది. దానంతటికి కారణం ఏంటి? అబద్ధం ఆడడం. అది కూడా సేవకుని దగ్గర అబద్ధం ఆడడం. ఈరోజు ఈ మాటలు వింటున్న ఆ ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు కొంచెం దాచితే చాలు అనుకున్నారు, కొంచెం దాచిపెట్టుకుంటే చాలు అనుకున్నారు, కానీ ఆ కొంచెమే ప్రాణం తీసేసింది. దేవునికి ఇచ్చిన ధనం, దేవునికి ఇవ్వవలసినటువంటి ధనం దాచిపెడితే దేవుడు నీ ప్రాణాన్ని కూడా తీసుకోగలడు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని సొమ్ము. దేవుని సొమ్ముని మనం దాచిపెట్టుకోవడానికి వీలు లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రాణము పోయింది. ఈరోజు నా చెల్లె, నా తమ్ముడా, ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇకనైనా కుటుంబము పతనము కాకుండా ఉండాలి అంటే భర్త వ్యర్థమైన ఆలోచన ఇస్తే ప్రార్థన దాన్ని ఆలోచిస్తుంది. భార్య దరిద్రమైనటువంటి ఆలోచన ఇస్తే ప్రార్థన పరుడైతే భర్త నేను చేసేది కరెక్టా కాదా అని ఆలోచించాలి. ఆమేన్. ఎప్పుడైతే కుటుంబంలో ప్రార్థన దూరం అవుతుందో, కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థన దూరం అవుతుందో అప్పుడు వ్యర్థమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ వ్యర్థమైనటువంటి ఆలోచనలు రావడానికి గల కారణం ఏంటి? ప్రార్థన లేకపోవడం. దేవునితో బంధం, దేవునితో సంబంధం ఉంటే అటువంటి ఆలోచనలు రావు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయం, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయం, దేవుని సొమ్మును నిర్లక్ష్యం చేయం. పేతురుకా చాలా వస్తున్నా ఇలే, పేతురుకు అందరు ఇస్తున్నారుగా, అమ్మ తేజ గారికి అందరు ఇస్తున్నారుగా. అమ్మ తేజ గారు ఎక్కడికో వెళ్ళిపోయినాడు. కొంచెం ఉంచుకుందాంలే మనం. నో, అది అమ్మ తేజ గారి డబ్బు కాదు, అది లిటరల్లీ యేసయ్య సొమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఈ పరిచర్య ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఈ మందిరంలో ఉన్న సహోదరి సహోదరుడా, ఈ లైవ్ చూస్తున్న సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నా దేవుడు కనులుండి చూడలేని దేవుడు కాదు, నా దేవుడు చెవులుండి వినలేని దేవుడు కాదు. ఆయన సర్వము చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా. దేవుని సొమ్ముతో
ఆటలాడొద్దు. దేవుని సొమ్ముతో ఆటలాడడానికి వీలు లేదు. దేవుని సొమ్ముతో ఆటలాడినవా నీ పతనము ప్రారంభమవుతుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాట. దేవుని ఆత్మ గోజాడుతుంది. ఆమేన్. కృప కలుగును గాక. చూడండి మరొక వాక్యం ప్రియ దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును, యెహోవా సంఘము మీద మిమ్మును మీకును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోను వాని సమాజముతోని ఇట్లనెను, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వాని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. హల్లెలూయా. మోషేకి ఎదురు తిరుగుతున్నాడు ఇక్కడ. మోషే ఎవరు? సామాన్యమైన వ్యక్తి? దేవునిచే పిలువబడిన గొప్ప దైవ సేవకుడు. కొట్టు గట్టిగా చబలో హల్లెలూయా, హల్లెలూయా. దేవునిచే పిలువబడిన, దేవునిచే పిలువబడిన గొప్ప దైవ సేవకుడు. మోషే గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చదవండి అక్కడ. దేవుని సేవకుని గురించి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. అరే మోషే ఎవరనుకుంటున్నావో? నా బిడ్డ, నా పిలుపును అందుకొని నా పరిచర్య కోసం వచ్చిన బిడ్డ. అటువంటి నా బిడ్డ మీద ఎదురు తిరుగుతావా? దేవుడు ఎత్తిన వారిని, దేవుడు పట్టుకున్న వారిని, దేవుడు తన కుడి చేతిలో పట్టుకున్న వారిని నువ్వు కాళ్ళు పెట్టి కిందికి లాగాలని చూస్తే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి చెప్పండి చెప్పండి. అరే మాట్లాడండి అయ్యా. ఊరుకుంటాడా? ఊరుకోడు. చెప్పండి గట్టిగా చెప్పండి. ఊరుకోడు. సేవకుడు ఎవరి చేతిలో ఉంటాడు? దేవుని చేతిలో. మనుషుల చేతిలో ఉంటాడా? అమ్మ తేజ ఎవరి చేతిలో ఉంటాడో? దేవుని చేతిలో. నా భార్య మొన్నొచ్చింది, నా పిల్లలు మొన్న పుట్టారు, మీరు ఈరోజు వచ్చారో. అమ్మ తేజ అనబడే వ్యక్తి 18 సంవత్సరాల వయసులో దేవుని పిలుపును పొందుకొని ఈ భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడు ఎవరి మాట వినడు, దేవుని మాటే వింటాడు. ప్రైజ్ ది లార్డ్. భార్య మాట వినవలసిన మాట వింటాడు, దేవుడు చెప్పిందే వింటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ సేవకుని ఎవరు నడిపిస్తున్నారు? మనుషులు నడిపిస్తారా? చెప్పండి గట్టిగా. మనుషులు నడిపిస్తారా? మనుషులు నడిపించరు చెల్లె, మనుషులు నడిపించరు తమ్ముడా. నడిపించేది ఒక అదృశ్యమైన శక్తి. ఆయననే నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. ఆమేన్. నా దేవుడు ఒక అర్ధరాత్రి నాకు ప్రత్యక్షమయ్యాడు. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో
నా ప్రియ కుమారుడా తేజ, ఎర్ర జెండా పట్టావు, నినాదాలు చేశావు, ధర్నాలు చేశావు, రాస్తోరోకలు చేశావు. అరే లూసిఫర్, అక్కడి నుంచి నడు నడు. ఏం మాట్లాడుతున్నారు? హల్లెలూయా. మీరు నా వైపే చూడండి రా. హల్లెలూయా. ఆనాడు గవర్నమెంట్ హాస్పిటల్లో 18 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఎక్కడికి వెళ్ళమంటావు యేసయ్యా, ఎక్కడికి వెళ్ళమంటావు అంటే దేవుడు చెప్పాడు, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి. ఆమెన్. నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళు. అయ్యా, అక్కడ చెయ్యి బట్టి నడిపించేటోళ్ళు ఎవరు లేరు. ఏ అన్నయ్య లేరు, ఏ తల్లి లేరు, ఏ తండ్రి లేరు. ఎలా ప్రభు అంటే, నేను నీతో ఉంటా, నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నడిపించే దేవుడను, నేను నడిపిస్తాను, నేను నడిపిస్తాను, నేను నడిపిస్తాను, 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 నడిపిస్తానని చెప్పి దేవుడు నడిపించాడు. కొట్టు గట్టిగా చపల్లో, కొట్టు గట్టిగా చపల్లో. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మీతో మాట్లాడుతున్నాడు. నన్ను ఆయన చేతిలో పట్టుకున్నాడు. ఆమెన్. మోషేని పిలిచిన దేవుడు, అమ్మ తేజని పిలిచిన దేవుడు ఒక్కడే. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, నలుగురు కాదు, 10 మంది కాదు, ఆయన ఒక్కడే. ఆ ఒక్కడి పేరేంటి చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. యేసయ్యా. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన చింత చేరితే మన చింతలన్నీ మారిపోతాయి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ హల్లెలూయా, హల్లెలూయా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టాం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా,
దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి మోషేకి ఎదురు తిరిగాడు. మోషే నార్మల్ వ్యక్తి కాదు. ఎవరు? దేవునిచే పిలువబడిన వ్యక్తి. దేవునిచే పిలువబడిన వ్యక్తి. దేవునిచే పిలువబడిన వ్యక్తి. హల్లెలూయా. దేవునిచే పిలువబడినటువంటి వ్యక్తి మోషే. 28వ వచనం. హల్లెలూయా. దేవునిచే పిలువబడినటువంటి వ్యక్తి. ఒకసారి చదవండి వాక్యం. 16వ అధ్యాయం 28వ ఆ వచనం. మోషే ఆ ఈ సమస్త కార్యములను మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెనని, యెహోవా నన్ను పంపెనని, నా అంతట నేనే వాటిని చేయలేదని, దీని వలన మీరు తెలుసుకొందురు, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునది, వీరికి కలిగినను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి, 32వ వచనం చదవండి. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ. అంటే ఇక్కడ ఏంటి? సేవకుడికి ఎదురు తిరిగిన వారికి, అమ్మా ఇటు వినండి, సేవకునికి ఎదురు తిరిగిన వారు సేవకుని కుటుంబ సభ్యులకు, సేవకునికి ఎదురు తిరిగిన ఈ కోరాహుకి సపోర్ట్ చేసిన వారికి. కొంతమంది ఉంటారు కదా సపోర్ట్ చేసేవారు. సేవకునికి ఎదురు తిరుగుతా అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఆ సపోర్ట్ చేసే వారికి ఏమైంది చూడండి. ఇక్కడ భూమి బద్దలైపోయి ఆ భూమిలో కింద బడి చచ్చిపోయారు వాళ్ళు. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఇది మామూలు మరణం కాదు. వాళ్ళు ఎక్కడైతే నిలుచున్నారో, వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో ఆ భూమిని దేవుడు పగలగొట్టేశాడు. ఆ భూమిని దేవుడు చించేశాడు. దానికి కారణం ఏంటి? మోషే ఎవరు? నాట్ ఆర్డినరీ పర్సన్ కాదు ఆయన. అరే మనతోనే ఉంటున్నాడు, మనతోనే తింటున్నాడు, మనతోనే నవ్వుతున్నాడు, మనతోనే ఉంటున్నాడు అనుకుంటే మీ భ్రమ. మోషే దేవునిచే పిలువబడినటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు. ఆ సేవకునికి ఎదురు తిరిగారు. కోరాహు కుటుంబము, కోరాహుకు సంబంధించినటువంటి వ్యక్తులు, కోరాహుకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు మోషేకి ఇలా ఎదురు తిరుగుతున్నాడు. నువ్వు గొప్ప నాయకుడివా, గొప్ప సేవకుడివా? సంఘంలో మేము కూడా ఉన్నాం, మేము కూడా చేస్తాం. చేయడం చేత కాదు, చేసే వాళ్ళను విమర్శించడం. కోరాహు అభిషేకం అది. ఈరోజు సంఘాలలో దేవుని పరిచర్యలో వాళ్ళు అట్లన్నారు కాబట్టి ఆగిపోతా, వీళ్ళు అట్లన్నారు కాబట్టి ఆగిపోతా. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నువ్వు దేవుని పని చేస్తే నువ్వు దీవించబడతావు. దేవుని పరిచర్య చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని పని చేస్తే నీ పిల్లలు దీవించబడతారు. ఎవరో చేయబట్టి సేవకుని మీద దండయాత్ర చేస్తా, సేవకుని పతనం చూస్తా, సేవకుని నాశనం చేస్తా అంటే సేవకుడు ఎక్కడున్నాడు?
దేవుని చేతిలో ఇలా పట్టుకున్నాడు యేసయ్య. ఇలా పట్టుకున్న వ్యక్తిని, నువ్వు దేవుని చేతిలో ఉన్న వ్యక్తిని కింద కాళ్ళు అందుతున్నాయి కదా అని చెప్పి కాళ్ళెత్తి లాగినవనుకో, దేవుడు ఒక్క చూపు చూస్తాడు. దేవుడు చూస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకునికి వ్యతిరేకంగా లేస్తే, కోరాహు కుటుంబము ఏ విధంగా అయితే భూమి బద్దలై చచ్చిపోయిందో అదే మరణం వస్తుంది. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సేవకుడు అంటే నార్మల్ పర్సన్ కాదు. సేవకుడు అంటే దేవుని సేవ చేస్తున్న వ్యక్తి. దేవుని సేవకునికి ఎవరు లేరు అని మనం అనుకోవద్దు. మీకు ఒక విషయం చెప్పాలా? దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు. దేవుడు కొన్నిసార్లు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రభువా, ఇంతమందిని నేను ఎలా పోషిస్తున్నాను ప్రభువా, ఈ అడవిలో నేను ఎలా బ్రతుకుతున్నాను ప్రభువా అంటే, దేవుడు కొన్నిసార్లు నాకు ఈ ప్రాంగణంలో హల్లెలూయా హల్లెలూయా అక్కడ మూల నుంచి అక్కడ మూల వరకు నేను ప్రేయర్ వాక్ చేసేవాడిని. బయటికి వెళ్ళిపోయి చూసేవాడిని. ఈ ప్రాంగణం అంతా ప్రేయర్ వాక్ చేసేవాడిని. అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏంటి తెలుసా? ఈ ప్రాంగణం చుట్టూ కొన్ని వేల దేవదూతలను చూపించాడు. హల్లెలూయా. కొన్ని వేల దేవదూతలను చూపించాడు. నువ్వు ఒక్కడివే చేయట్లేదు బిడ్డా, నువ్వు ఒక్కడివే చేయట్లేదు. నీతో పాటు ఈ పరిచర్య నా దూతలు చేస్తున్నాయి. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా. ఈ ఫిలిప్ ఎవరో నాకు తెలియదు. ఈ ఫిలిప్ ఎవరో నాకు తెలియదు. ఈ అబ్బాయి, నేను ప్రార్థన గోపురంలో చిన్న పాకలో ప్రేయర్లో ఉండేవాడిని అక్కడ. అప్పుడు నేను ప్రార్థన గోపురంలో నుంచి వచ్చినప్పుడు ఆ అబ్బాయితో ఒక మాట చెప్పిన. ఏమని చెప్పినాను తెలుసా? నానా, ఇక్కడికి వేల మంది, లక్షల మంది ప్రజలు తండోపతండలుగా రాబోతున్నారని చెప్పినాను. కొట్టుగట్టిగా చెప్పడ కొట్టాల, చేతులు పైకి లేపి చెప్పినాను. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాను ఆ మాట? మైక్ తీసుకో. ఎప్పుడు చెప్పాను ఆ మాట? మాకు కూటికి గతి లేనప్పుడు చెప్పా. అసలు సంఘమే లేనప్పుడు చెప్పిన. ఎప్పుడు చెప్పా మాట? మినిస్ట్రీ స్టార్ట్ కాకముందే పనికొచ్చినప్పుడు చెప్పారు. మినిస్ట్రీ స్టార్ట్ కాకముందే ఈ అబ్బాయి పనికొచ్చినప్పుడు చెప్పా. ఆమెన్. ఆయన నీవు సెలవీయగా జరగనిదేముంది, వాక్కును పంప. అప్పుడు నువ్వు చెప్పినావేంటి నాకు? మనుషులు చెప్పారా? మనుషులు నడిపిస్తారా నన్ను? ఎవరు నడిపిస్తారు? మేరా భగవాన్ యీషు మసీ నన్ను నడిపిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. కొన్నిసార్లు బ్లెస్సి మమ్మీ అయితే ఈయనకు పిచ్చి పట్టింది అన్నది. పిచ్చి పట్టిందా పిచ్చోడా అన్నది నన్ను. ఎందుకు తెలుసా? అర్ధరాత్రి దేవుడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. బూడిదిగడ్డలో ఉన్నప్పుడు అర్ధరాత్రి దేవుడు పేరు పెట్టి లేచి కూర్చున్నా. బైక్ స్టార్ట్ చేయన్నాడు యేసయ్య. టైం చూస్తేనేమో అర్ధరాత్రి 12 గంట అవుతుంది. నువ్వు బైక్ స్టార్ట్ చేయి పోనీ అన్నాడు యేసయ్య.
రైల్వే స్టేషన్, గొల్లగూడెం, హేమచంద్రాపురం వచ్చిగో బండి అక్కడ ఆగిపోయింది. లోపలికి నన్ను చిమ్మ చీకటి, చందమామ ఉన్నాడు. లోపలికి రావడానికి కూడా దారి లేదు, మొత్తం తవ్వేసి ఉన్నాయి. ఆ కాలువ దాటి లోపలికి వస్తే ఇదంతా జామాల తోట. లోపలికి వస్తున్నా స్తోత్రం 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 అని స్తుతిస్తున్నా. ఆ ప్రేయర్ టవర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక వేప చెట్టు ఉండేది. అర్ధరాత్రి 1 గంటకు ఒక్కడనే వచ్చిన అక్కడికి వెళ్ళి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డమన్నాడు. నీకు ఇవ్వబోయే స్థలం ఇదే అన్నాడు యేసయ్య. హల్లెలూయా. నా ప్రియ కుమారుడా తేజ, ఇదిగో నీకు ఇచ్చే స్థలం ఇదే, నిన్ను నేను నడిపించబోతున్నాను, ఈ ప్రాంగణం నీకు ఇయ్యబోతున్నాను. ఎప్పుడన్నాడు? 10 రూపాయలు కూడా జేబులో లేవు, 10 రూపాయలు కూడా లేవు నా దగ్గర. అప్పుడు దేవుడు అర్ధరాత్రి 1 గంటకు నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపిస్తా ఉండేవాడు. నేను చాలా భయం కలిగిన వ్యక్తిని. ఎలా నాలో భయం క్రియేట్ అయిందో అది కూడా చెప్తా. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయినప్పుడు ఆ డోల్ సౌండ్ వినపడుతుంటే బాగా భయపడేవాడిని. స్టిల్ నౌ ఇప్పటికీ కూడా డోల్ సౌండ్ వినపడిందంటే ఏదో తెలియని వేదన ఉంటుంది నాకు. భయం, ఒక తెలియని భయం నా జీవితంలో ఉండేది. ఎంత అడవిలో తిరిగినా కానీ ఒక 3-4 అన్నలు ఉంటేనే వాళ్ళతో వెళ్ళేవాడిని. కానీ ఒంటరిగా నా దేవుడు ఆ రాత్రి చెయ్యి పట్టుకొని నా దేవుడు నడిపించాడు. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా ఓ శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నా భార్యని నమ్ముకొని పరిచర్యకు రాలే, అన్నదమ్ములను నమ్ముకొని పరిచర్యకు రాలే. ఎవరో సపోర్ట్ చేస్తా అంటే ఈ పరిచర్యకు నేను రాలే. మీరందరూ ఇప్పుడు నన్ను వదిలిపెట్టి పోయినా నా దేవుడు నాకుంటాడు. కొట్టు గట్టిగా చెప్పడం హల్లెలూయా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. పాడమా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చేవాడెవడు, కార్యము చేయగా అడ్డుపడేవాడెవడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చేవాడెవడు, కార్యము చేయగా అడ్డుపడేవాడెవడు, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా,
ముందుకు సాగేదనయ్యా, యుద్ధము నీదేనయ్యా. ఓ శూరుడా ముందుకు సాగేదనయ్యా, జయమిచ్చువాడవయ్యా. నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. చప్పట్లు. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. చప్పట్లు. నిన్ను మాత్రమే నీ నమ్యానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నా స్థుతులన్నిటినీ సమకూర్చువాడవయ్యా. నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా. నీ పిల్లలకు హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నాను, దేవుని చేతిలో ఉంచబడతాడు సేవకుడు. దేవుని చేతిలో ఉంచబడినటువంటి సేవకుడు తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. కానీ సేవకుడి సంగతి నువ్వు చూడాలనుకుంటే నీ సంగతి దేవుడు చూస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సేవకుడికి గాని సేవకురాలికి గాని మనం ఎదురు తిరిగితే కోరాహు కుటుంబం ఏమైందో ఒకసారి ఆలోచించండి. కోరాహు కుటుంబముతో పాటు కోరాహుకు సపోర్ట్ చేసిన వారి పరిస్థితి ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు సేవకుని గురించి మాట్లాడిన నోరు శాపాన్ని తెచ్చుకుంటుంది. సేవకుని గురించి సేవకురాలి గురించి వ్యతిరేకముగా ఆయన సైకిల్ మీద తిరిగే సేవకుడు కావచ్చు, పూరి గుడిసెలో పరిచర్య చేసే సేవకుడు కావచ్చు, బిల్డింగ్లో పరిచర్య చేసే సేవకుడు కావచ్చు, 1,00,000 మంది సంఘస్థులు ఉన్న సేవకుడు కావచ్చు, 2-3 సంఘ బిడ్డలున్న సేవకుడు కావచ్చు. సేవకుని గురించి మాట్లాడే ముందు జాగ్రత్త. సేవకుని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే శాపం కూడా పెట్టుకుంటావా? జాగ్రత్త ప్రియ దేవుని జనాంగమా. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరగాలంటే ఎవ్వరి గురించి మాట్లాడకు. నువ్వు చేసేది దేవుడు చూస్తాడు. మనుషులు చూడాలని చేస్తే నీ జీవితంలో అద్భుతం జరగదు. నువ్వు చాలా గ్రేట్గా ఉండి సేవకుణ్ణి డౌన్ చేసినట్టు మాట్లాడితే దీవించబడలేవు, ఆశీర్వదించబడలేవు. నీ జీవితంలో సేవకునికి నువ్వు ప్రియారిటీ ఇస్తే దేవుడు నిన్ను ప్రియారిటీ ఇస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడం హల్లెలూయా. సేవకుడు ఎవరి చేతిలో ఉంటాడు చెప్పండి గట్టిగా? దేవుని చేతిలో ఉంటాడు. దేవుని చేతిలో ఉన్న సేవకునికి ఫర్ ఎగ్జాంపుల్ ఉడకబోసింది అనుకో, ఇలా నువ్వు గాలి కొడితే ఆ గాలి ఎవరికి తగులుతుంది? సేవకునితో పాటు యేసయ్య చెయ్యి కూడా తగులుతుంది. అబ్బా ఈ గాలి కొడుతున్నారు ఎవరబ్బా? దేవుని చేతిలో ఉన్న సేవకునికి ఆకలి అవుతున్నప్పుడు సేవకునికి అన్నం పెడితే పరువు తగులుతుందా లేదా? ఎవరికి? దేవునికి. ఎవరు? నా బిడ్డకు భోజనం పెట్టింది ఎవరు? పెట్టిన వారిని నా దేవుడు దీవిస్తాడు. సేవకుడు ఏడుస్తున్నాడు అనుకో, సేవకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అనుకో, సేవకుడు దేనికోసం ఏడుస్తున్నాడు, సేవకురాలు దేనికోసం ఏడుస్తుందో దేవుడికి తెలియకుండా ఉంటుందా?
చెప్పండి గట్టిగా. దేవుడికి తెలుస్తుంది. సేవకుణ్ణి సంతోషపెట్టే కుటుంబము దీవించబడుతుంది. సేవకుణ్ణి సంతోషపెట్టే కుటుంబము దీవించబడుతుంది. సేవకుణ్ణి కన్నీళ్లు తెప్పించే కుటుంబం ఏమవుతుందో మీరు చూశారు. ఈరోజు ఏ సేవకుడైనా కానీ ఏ సేవకుని గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు. మన దీవెనలు మనం కాపాడుకోవాలంటే నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే దీవెనలు సొంతం చేసుకుంటాం. కొట్టు గట్టిగా చబళ్ళో హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 10వ వచనం చదివి సాయం చేయండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 10వ వచనం. మేఘమును, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 10వ వచనం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ను గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. ఎందుకు? 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. మోషే 12వ అధ్యాయం మొదటి వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. ఎవరు ఈ మిరియాము? మోషే అక్క. చెప్పండి గట్టిగా. మోషే సొంతం అక్క. మోషే సొంతం అక్క. హల్లెలూయా. మోషే సొంతం అక్క ఎవరి గురించి? తమ్ముడి గురించి, సహోదరుడి గురించి కొంచెం విరోధముగా మాట్లాడింది. సొంత అక్కైనా దైవ సేవకుని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే సొంత అక్కను కూడా దేవుడు క్షమించలేదు. కొట్టు గట్టిగా హల్లెలూయా. సొంత అక్క గురించి మాట్లాడిన 12వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను. 12వ అధ్యాయం 6వ వచనం స్క్రీన్ మీద పెట్టున్నానా? 12వ అధ్యాయం 6వ వచనం స్క్రీన్ మీద కావాలి నాకు. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనినట్లు కలలోనైనను అతనితో మాట్లాడుదును. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. హల్లెలూయా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా సేవకుని గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరు? సొంత అక్క పరిస్థితి ఏమైంది? 8 ప్రేమ చదువు నన్ను. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? సేవకుని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే భయం ఉండాలి. భయము లేకపోతే ఏమవుతుంది చూడు. సొంత సహోదరి మిరియాము ఏమైంది? కుష్టు రోగం తెచ్చుకుంది. హల్లెలూయా. చూడండి, సొంత సహోదరి పరిస్థితి ఏమైంది? చెప్పండి గట్టిగా నోర్లు లేవా? గట్టిగా చెప్పండి. కుష్టు వ్యాధి. గట్టిగా చెప్పండి అమ్మా. కుష్టు వ్యాధి. దేనికని? నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఇది పరిస్థితి. ఈయనెవరు? మోషే. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
దేవునిచే పిలువబడినటువంటి సేవకుడు సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడినందున కుష్ఠరోగం తెచ్చుకుంది. హల్లెలూయా. ఈరోజు సేవకుని గురించి మాట్లాడిన నోరు శాపాన్ని తీసుకొస్తుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు ఏ విధంగా ఉన్నావో నాకైతే తెలియదు. సేవకునిగా ఈరోజు నేను బ్రతిమలాడుతున్నా. మీ అందరినీ 2 చేతులెత్తి బ్రతిమలాడినా. తెలిసి తెలియక, లేదా ఈ వాక్యాలు మీకు తెలియక, సేవకుని ప్రాముఖ్యత, సేవకుని దేవుడు ఏ స్థితిలో ఉంచాడో మీకు తెలియక మీరు మాట్లాడారేమో. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. ఇక నుంచైనా అయ్యా నన్ను క్షమించండి, అయ్యా సేవకుని గురించి నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పి కనుక నువ్వు కోరుకుంటే దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కొట్టు గట్టిగా చెబులు హల్లెలూయా. హల్లెలూయా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆ పంటనే కోస్తావు. హల్లెలూయా. నువ్వు దాచుకున్నది మనుషులకు కనపడకుండా దాయొచ్చేమో కానీ దేవుని కళ్ళ నుండి నువ్వు ఏమి దాయలేవు. దేవుని చెవుల నుండి నువ్వు ఏది దాయలేవు. నువ్వు ఏదైతే విత్తుతున్నావో అదే కోస్తావు. జాగ్రత్త. భయంకరమైనటువంటి సత్యం. అననీయ చనిపోయాడు. కోరాహు కుటుంబ సభ్యులు అందరూ కూడా చనిపోయారు. మిరియాము కుష్ఠరోగం తెచ్చుకున్నది. ఈరోజు బైబిల్లో మరొక వాక్యం చూడండి ఒకసారి. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 7:21 చదవండి ఒకసారి. 7:1 శపథమైన దాని విషయములో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఏలయనగా ఎట్లనగా యూదా గోత్రములో జెరూహు మునిమనువడును జబ్ది మనముడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. హల్లెలూయా. చూడండి 21 చదవండి ఒకసారి. ఒక్క నిమిషం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. హల్లెలూయా. చూడండి, ఆకాను చూశాడు, ఆశపడ్డాడు, తీసుకున్నాడు, దాచాడు. అతడు మాత్రమే కాదు కానీ అతని కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఇటు చూడండి, చివరి మాట. నువ్వు మాట్లాడే మాట నీ కుటుంబానికి ఆశీర్వాదం తీసుకురావాలి. ఆమేనండి. ఆమేన్. నువ్వు మాట్లాడే మాట ద్వారా నీ పిల్లలకు ఆశీర్వాదం రావాలి. నువ్వు మాట్లాడే మాట ద్వారా నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి, కానీ శాపం రాకూడదు. నువ్వు చేసే పని ద్వారా నీ పిల్లలకు నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి, కానీ శాపం రాకూడదు. దైవ సేవకుడు కానీ దైవ సేవకురాలు కానీ ఏ బాధ్యత ఇచ్చినా దేవుడు చూస్తున్నాడని నమ్మాలి. దేవుడు చూస్తున్నాడని నమ్మితే
ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో మీరు మీ కుటుంబము నా దేవుడు నింపబడతారు. కొట్టు గట్టిగా చబలం, కొట్టు గట్టిగా చబళ్ళు, కొట్టు, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనంతటికి కారణం ఏంటి తెలుసా? అననీయ చనిపోవడానికి గల కారణం, సఫీరా చనిపోవడానికి గల కారణం, కోరాహు కుటుంబం భూమి మింగేయడానికి గల కారణం, మిరియాము కుష్టి రోగం తెచ్చుకోవడానికి గల కారణం, ఆకాను నాశనం అయిపోవడానికి గల కారణం. దీనంతటికి కారణం ఏంటిది? దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం. చెప్పండి గట్టిగా, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం, దైవ సేవకునికి వ్యతిరేకంగా వెళ్ళడం. ఈరోజు దేవుని సేవకునికి, దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా మాట మాట్లాడినా, వ్యతిరేకమైన పని చేసినా అది మనకేం తీసుకొస్తుంది? ఆశీర్వాదం తీసుకొస్తుందా? చెప్పండి గట్టిగా, ఆశీర్వాదం తీసుకొస్తుందా? నో. ఆయన చూస్తున్నాడు. చెప్పండి గట్టిగా, ఆయన చూస్తున్నాడు. గట్టిగా చెప్పండి, ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. నా తలంపులు తపనయు అన్నీయు చూచుచున్నావు, నడచినను కూర్చున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావో, నడచినను కూర్చున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం చప్పట్లు కొట్టాలి గట్టిగా, గట్టిగా చప్పట్లు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకకు ముందుకు కప్పి చుట్టూ నన్ను ఆవరించావో, వెనుకకు ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావో, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావో, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావో. చప్పట్లు. ధన్యవాదం యేసు రాజా, చప్పట్లు. ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. హల్లెలూయా. పిండమునై ఉండగా నీ కన్నులు మరుగై నేనుండలేదయ్యా, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. ఆమేనండి. హల్లెలూయా. అసలైన విషయం ఏంటంటే నీ లైఫ్ మొత్తాన్ని డిజైన్ చేస్తాడు. ఈరోజు ఈ ఆదివారం ఇక్కడ ఎవరు నిలబడి వాక్యం చెప్పాలో దేవునికి తెలుసు. ఆమేనండి. ఎవరు పరిచర్య చేయాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఆమేన్. ఇస్కరియోతు యూదా ఎప్పుడు ఏం చేస్తాడో దేవుడికి తెలియదా? చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నారా మీరు? కూర్చోండి అందరూ. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడో తెలియదా దేవుడికి? ఎప్పుడు అమ్మేస్తాడో తెలియదా?
గట్టిగా చెప్పండి అమ్మా. మరి ఎందుకు స్వరం బయటికి రావట్లే? ఇస్కరియోతు యూదా ఎప్పుడు మోసం చేస్తాడో తెలియదా? తెలుసు. ఈరోజు దేవునికి అన్నీ తెలుసు. తెలియకుండా ఉండడానికి ఆయన రోబో కాదు, సూపర్ న్యాచురల్ పవర్. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం. చప్పట్లు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా. పాడాలి గట్టిగా. లేచియుండుట బాగుగా. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇస్కరియోతు యూదా దేవుడు చేసే అద్భుతాలు చూశాడు, దేవుడు చేసే సూచక్రియలు చూశాడు. కాకపోతే డబ్బు మీద ఆశ కలిగింది ఆయనకి. ఆమేనండి. డబ్బు మీద ఆశ కలిగినప్పుడు భక్తి పోతుంది. ఉంటే సిరికైనా దగ్గరగా ఉండాలి, లేకపోతే దేవుడికైనా దగ్గర ఉండాలి. నా దగ్గర పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు, మాస్టర్ గారు శాలరీ ఎంత ఇస్తారు మీరు నీ దగ్గర ఉంటే? క్యా శాలరీ? ఒరే ఏంద్రా లూసిఫర్ ఫేస్ లాగా ఉంది నీదే. చెప్పండి. దేవుడు మనతో ఉంటే సిరి మన పాదాల దగ్గరకు వస్తుంది. కోట గట్టిగా చెప్పలో, కోట గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. మీ సేవకుని ప్రయాస మీకు తెలుసు, మీ సేవకుని ప్రయాస మీకు తెలుసు. మీ సేవకుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు. మీ సేవకుడు ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు. మీ సేవకుడు ఎంత ఉపవాసం ఉంటాడో తెలుసు. మీ సేవకుడు ఎంత శరీరాన్ని నలగొట్టుకుంటాడో తెలుసు. మీ సేవకుడు ఏ స్థితి నుంచి వచ్చాడో తెలుసు. తెలిసి కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీ విఘ్నతకు నేను వదిలేస్తా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దయచేసి ఇకనైనా మనం మారు మనసు పొందాలి. నువ్వు ఇలా కొనసాగిస్తావా లేక దేవుని వైపు తిరుగుతావా? నువ్వు దేవుని వైపు తిరగకపోతే సాతానుగాడు నిన్ను బలంగా వాడుకుంటాడు. సాతాను చేతిలో వాడబడతావా, దేవుని చేతిలో వాడబడతావా? నువ్వు తీర్మానం తీసుకో. ఈరోజు అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 19వ వచనం చివరి మాట. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 19వ వచనం చదువునానా?
అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 19వ వచనం. 11. చదువు. 19. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసుని ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి దేవుని వైపు తిరగండి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రేపు తీర్పు కాలం వచ్చుచున్నదే. ఇప్పుడే పశ్చాత్తాపం పొంది దేవుని వైపు తిరగకపోతే ఆలస్యం కావచ్చు. దేవునితో నువ్వు గనక గేమ్ ఆడితే నీ జీవితం పతనమైపోతుంది. జాగ్రత్త. నీ జీవితం ఒకటే జీవితం కాదు. నీ పిల్లలు, నీ కుటుంబము, నీకు సహకరించే వారందరూ కూడా పతనమైపోతారు. ఇకనైనా మారు మనసు పొందు. దేవునితో నడిస్తే జీవితం బాగుపడుతుంది. దేవునితో సహవాసం చేస్తే బాగుపడతా. దేవుని చేతిలో పట్టుకున్నాడు సేవకుణ్ణి. దేవుని చేతిలో నుంచి ఎవరు పడేయాలని ప్రయత్నం చేసినా, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత గొప్ప ఉన్నతాధికారులైనా, సేవకుడు ఎవరి చేతిలో ఉన్నాడు? సేవకుడు దేవుని చేతిలోనే ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇకనైనా ఆ లూసిఫర్ ఆలోచనలన్నీ మానుకోవాలి. లూసిఫర్ తలంపులన్నీ మానుకో. దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిరుగు. దేవుని తట్టు తిరుగు. నీకు దీవెన, నీ పిల్లలకు దీవెన, నీ కుటుంబానికి దీవెన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, లే లే ఇకనైనా మారు మనసు పొందు. దేవుని సేవకునికి వ్యతిరేకంగా వెళ్ళిన వారి జీవితం ఏమైపోయింది? అననీయ చనిపోయాడు, సఫీరా చనిపోయింది, కోరాహు కుటుంబం భూమి మింగేసింది, మిర్యాము కుష్ఠరోగం తెచ్చుకుంది, ఆకాను నాశనం అయిపోయాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎంతకాలం 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 దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుని మందిర విషయంలో కానీ, సంఘము విషయంలో కానీ నీవు గనక దేవునికి వ్యతిరేకంగా గనక ప్రవర్తిస్తే ఇకనైనా మారు మనసు పొందాం. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. అయ్యా, నా జీవితంలో ఆశీర్వాదం రావాలి. ఆశీర్వాదాలు నేను దూరం చేసుకోనయ్యా. సంఘానికి పదే పదే చెబుతున్నాను. ఈరోజు నిలబడ్డావు, ఈరోజు సంతోషంగా ఉన్నావు, దానికి 100 వంతలుగా సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. దానికి 100 అంతలుగా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. కానీ దేవునికి వ్యతిరేకమైన పని చేస్తే, ఈరోజు నీ చేతిలో డబ్బుందని, ఈరోజు నీ చేతిలో డబ్బుందని, కొంచెం ఆశీర్వదించబడ్డావని దేవునికి వ్యతిరేకంగా మారితే ఈరోజు శాపం తెచ్చుకుంటావు. కోరాహు కుటుంబ సభ్యులతో పాటు కోరాహు కొంతమందిని చెడగొట్టాడు. నువ్వు కూడా మంది మాటలు విని చెడిపోతున్నావా? వాళ్ళు పరిచర్యకు దూరమైనట్టు నువ్వు కూడా అవుతున్నావా? నీ ఇష్టం. సేవకుని మీద అలిగితే, సేవకురాలి మీద అలిగితే చేసేదేముండదు. సేవకుణ్ణి పిలిచింది పరిశుద్ధాత్మ దేవుడు, సేవకుణ్ణి పిలుచుకున్నది పరిశుద్ధాత్మ దేవుడు. సేవకుణ్ణి లేపడానికి నా దేవుడు సమర్థుడు. కానీ నీ జీవితం ఏంటి చెల్లే?
నీ పిల్లల జీవితం ఏంటి తమ్ముడా? ఆలోచిస్తున్నావా? పరిచర్యకు నిన్ను ఒకరు దూరం చేస్తున్నారంటే వాళ్ళు ప్రార్థనలో లేరని లెక్క. పరిచర్యకు వాళ్ళు నిన్ను దూరం చేస్తున్నారంటే వారిలో ప్రార్థన లేదు. ఈరోజు నీ భర్త దీవించబడ్డాడు, ఈరోజు నువ్వు దీవించబడ్డావు, నీ పిల్లలు దీవించబడ్డారు, నీ కుటుంబం దీవించబడుతుందంటే, నేను దీవించబడ్డానంటే నా దేవుని పరిచర్య ఒక్కటే. లే, చెప్పుడు మాటలను విడిచిపెట్టేసాయి. దేవుడు నీకే పరిచర్య ఇచ్చాడు? మందిరం తుడిచే పరిచర్యనా? మందిరం ఊడ్చే పరిచర్యనా? బాత్రూమ్స్ కడిగే పరిచర్యనా? సంతోషంగా చేయి, సంతోషంగా చేయి. దేవుడు ఈరోజు నిన్ను దీవిస్తాడు. దీవించండి. దేవుడిచ్చిన పరిచర్యను వదులుకుంటే అది నువ్వు నీ దీవెనలు కోల్పోతావు. ఈరోజు దైవ సేవకుని వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సేవకురాలికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే నీకు శాపం చెల్లెమ్మా, నీకు శాపం తమ్ముడా. ఇకనైనా అయ్యా, నమ్మకమైన పరిచారకుడిగా ఈ మందిరంలో నేను ఉంటాను, నమ్మకమైన బిడ్డగా నేను ఉంటానయ్యా. నేనెవ్వరి మాట విననయ్యా. నాకు నీవు కావాలి, నాకు నీ మందిరం కావాలి, నాకు నీ పరిచర్య కావాలి అన్నవారు రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి స్తుతులు చెల్లించి, స్తుతులు చెల్లించి, స్తుతులు చెల్లించి. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత భాగ్యమయ్యున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. థ్యాంక్ యూ లార్డ్. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. ఆయన కృపలో నివసించుట
మన జీవిత ధన్యత. ఈరోజు ఎవరో చెప్పిన మాటలు విని ఆ ధన్యత కోల్పోతున్నావా? నీ ఇష్టం సహోదరుడా, నీ ఇష్టం సహోదరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముల ఊట అయినా మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను మహోన్నతుడా నివసించుట నా జీవిత ధన్యతయున్న. చేతులు పైకి లేపి మహోన్నతుడా చెప్పండి. మహోన్నతుడా చేతులు. మహోన్నతుడా, 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 చెప్పండి కొట్టారు. మహోన్నతుడా, 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఆయన కృపలో నివసించుట మన జీవిత ధన్యత. ఎవరో చెప్పిన మాటలు విని ఆగిపోతే నీకు నష్టం, నీ పిల్లలకు నష్టం. నువ్వు చేసే పరిచర్య నీ పిల్లలకు దీవెన తీసుకురావాలా చెల్లే? నువ్వు చేసే పని నీ పిల్లలకు దీవెన తీసుకురావాలి, నీకు ఆశీర్వాదం తీసుకురావాలి. ఆగిపోకు, ఆగకో, లే. తల మీద చేతులు పెట్టుకోండి, తల మీద చేతులు పెట్టుకో. అయ్యా నన్ను వాడుకో, అయ్యా నన్ను వాడుకో, అయ్యా నన్ను వాడుకో, అయ్యా వాడుకో, వాడుకో, నన్ను వాడుకో, నీ సేవలో నన్ను వాడుకో. వాడుకో ప్రభువా, వాడుకో, వాడుకో, వాడుకో. నీ శక్తితో నింపు ప్రభు. నేను వ్యతిరేకంగా మాట్లాడనయ్యా, తెలిసి తెలియక వ్యతిరేకంగా సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడాను. తెలిసి తెలియక నా సేవకురాలు గురించి మాట్లాడాను. మమ్మల్ని క్షమించు, మా పిల్లలను క్షమించు, నా భర్తను క్షమించు, నా భార్యను క్షమించు. క్షమించయ్యా, క్షమించయ్యా. నీ శక్తితో నింపు, నీ బలముతో నింపయ్యా. అయ్యా నీ సేవకుని నిలబెట్టుకొని అద్భుతమైన వర్తమానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ శక్తితో, నీ బలముతో నింపుతూ రండి, నింపుతూ రండి, నింపుతూ రండి. అద్భుతం జరిగిస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేనని చెప్దామా? ఆమేనని చెప్దామా?